నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ కిన్ని. మా పెద్దనే పెళ్లి పార్ట్ 2. సో ప్రధానంకి అమ్మాయి వాళ్ళ ఇంటి ఆడబిడ్డ వెళ్ళి కొత్త బట్టలు పెట్టి ఆశీర్వదించాలి. నిన్ను మా ఇంట్లోకి ఇన్వైట్ చేస్తున్నామని చెప్పి కొత్త బట్టలు పెట్టాలి. ఇంకా ఈలోపు గౌరీ పూజ చేస్తారు. గౌరీ పూజ ఎందుకు చేస్తారంటే గౌరీదేవిని ఆదర్శ గృహిణిగా, సౌభాగ్యవతిగా భావిస్తారు. కొత్త పెళ్లి కూతురు కొత్త జీవితంలోకి అడుగు పెడుతుంది కాబట్టి సో గౌరీదేవి ఆశీస్సులు ఉండాలని గౌరీ పూజ చేస్తారు. మ్యారేజ్ లైఫ్ కూడా హ్యాపీగా ఉండాలని కూడా పూజ చేస్తారు. పేరెంట్స్ అయితే తమ కూతురికి బెస్ట్ ఫ్యూచర్ ఉండాలి, మంచిగా అత్తగారింట్లో మంచిగా ఉండాలని చెప్పి వాళ్ళు కూడా పక్కన కూర్చుంటారు. ఇంక మాకి ఇలా కాళ్ళు మొక్క అంటే వద్దొద్దంటే అసలు మీద పడిపోతుంది. ఎందుకురా అంటే ఏం కాదు లెక్క అంటుంది. ఏందో ఈ ఫార్మాలిటీస్ నాకు అర్థమే కాదు. ఈ లోపు డ్రెస్ చేంజ్ చేసి పెళ్ళికి అలా ఒట్టి పడుతుంది. పెళ్ళి అనగానే ఆ రెడీ కాగానే అసలు అందమే వేరే ఉంటుంది, బాగుంటుంది. మాకిలా కూడా మంచిగా రెడీ అయిపోయింది అనమాట. మంచిగా ఉంటుంది మాకిలా, ఫేస్లో మస్తు కళ్ళు ఉంటుంది. ఇంక ఈలోపు గౌరీ పూజ చేసిర్రు. గౌరీ పూజ చేసిన తర్వాత వాళ్ళ మేనమామ వచ్చి మెట్టలు పెడతారు. మేనమామ ఎందుకంటే పుట్టింట్లో మేనమామ ప్లేస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మేనమామ నీకు ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేను నీకు అండగా ఉంటాను అని చెప్పి మెట్టలు తొడగడం మా తెలంగాణలో అదొక సాంప్రదాయము. మీ సైడ్ ఎట్లా చేస్తారు చెప్పండి? మా సూర్యాపేట సైడ్ తెలంగాణలో ఇట్లనే చేస్తాం. ఇంకా మావయ్య మేనమామ రంగంలోకి దిగేశాడు. మా సైడ్ మేనమామకి ప్రత్యేక స్థానం ఉంటుంది. డాడీ తర్వాత, నాన్న తర్వాత నెక్స్ట్ ప్రియారిటీ మేనమామే ఉంటుంది అనమాట. ప్రతి దాంట్లో పెళ్లి విషయంలో కానీ ఏ పనులలో కానీ ముందుండేది మేనమామే ఉంటాడు. అందుకే పెళ్లిలో మేనమామకు కూడా ప్రత్యేక స్థానం ఉంటుంది. మేనమామకు కూడా ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. ఇప్పటి నుంచి నా వంతు పెళ్లి కూతురికి పసుపు తాడు కట్టి మాలలేసి బొట్టు పెట్టి అక్షంతలు వేయడం. యాక్చువల్గా ఆడబిడ్డ ఎందుకు కడతారో తెలిస్తే కమెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు పసుపు తాడుని రక్ష తాడు అంటారు. వదినని కుటుంబ సభ్యుల్లోకి ఆహ్వానించడానికి అది కడతారంట. ఆడబిడ్డ వదిన మధ్యలో కొంచెం ఫ్రెండ్షిప్, అనుబంధం బలంగా ఉండాలని కూడా చేస్తారంట. మళ్ళీ చెడు దృష్టి ఏమన్నా అశుభాలు ఉన్నా కానీ కొంచెం దూరంగా ఆడబిడ్డ ఆశీర్వదిస్తే అది మంచి జరుగుతుందంట. ఎప్పుడైనా ఇంటికి వచ్చిన ఆడపిల్లని పీడన అలాంటివి చేయకండి. మీ నుంచి ఆమె ఏది కోరుకోదు, జస్ట్ మాట్లాడే విధానం, ప్రేమ, ఆప్యాయత కోరుకుంటుంది. అంతేగాని ఎందుకు వచ్చినావు, ఎప్పుడు వచ్చినావు అని అనొద్దు. నేనైతే చాలా హ్యాపీ, అంటే చాలా మంది హ్యాపీగానే ఉంటారు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అన్నయ్యలు బాగానే చూసుకుంటారు. ఎక్కడో కొంతమంది ఉంటారు ఎందుకు వచ్చింది ఏంటి అని. అట్లా ఉండకండి. ఎవరో ఒకరు ఈ వీడియో చూసి అయినా మారుతారు అనుకుంటున్నాం. మీ నుంచి వాళ్ళు ఆస్తులు ఏం ఎక్స్పెక్ట్ చేయరు, జస్ట్ కొంచెం ప్రేమ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో పెళ్ళిలో ఎందుకు ఆడబిడ్డకు అంత ప్రియారిటీ ఇస్తారంటే పెళ్ళైన తర్వాత నువ్వు వేరు కాదు, నువ్వు కూడా మా ఇంట్లో మంచివి అని చెప్పి ప్రతి పనిలో ఆడబిడ్డని ఇన్వాల్వ్ చేస్తారు. నేను ఇక్కడ వీడియో తీయమంటున్నా ఫాస్ట్.
23 ఏళ్ళు పుట్టింట్లో ఉండి సడన్గా వేరే వాళ్ళ ఇంటికి పోవాలంటే ఆ టైం వచ్చేసరికి ఎవరికైనా ఈజీగా ఏడుపు వస్తుంది. అప్పటిదాకా ఏడవని వాళ్ళు కూడా వెళ్ళే టైంకి కంపల్సరీగా ఏడుపు వస్తుంది. అఖిల వాళ్ళ మమ్మీ డాడీ అఖిల చేయి తీసి నా చేతిలో మా డాడీ చేతిలో పెట్టగానే లిటరల్లీ అసలు నాకు ఏడుపు రాదు, నేను ఏడవను మ్యాక్సిమం. అలా పెట్టేసరికి నాకు కూడా ఏడుపు వచ్చింది. నేను కూడా మా డాడీ మీద పడిపోయి ఏడ్ చేసిన. ఎవరికైనా ఏడుపు వస్తుంది ఆ టైంలో. ఇంకా పెళ్లి రోజు ఎర్లీ మార్నింగే మైలపోలు తీస్తున్నారు. అసలు నైట్ వచ్చేసరికి 12, నిన్న ఫ్రైడే అయిందనమాట. ఫ్రైడే రోజు ఏంది, ఫ్రైడే రోజు పంపించొద్దని చెప్పి 12 తర్వాత అప్పగింతలు స్టార్ట్ అయినాయి. ఇంటికి వచ్చేసరికి ఒకే ఊరు అయినా కానీ 2 అయింది, మేము పడుకునేసరికి 4 అయింది. అలా ఒక గంట సేపే పడుకున్న. కిన్ని పాప కూడా నా నైట్ అంతా పడుకోలే, ఫుల్ ఆడింది. తెల్లారి పిల్ల అయిపోయేసరికి నా వికెట్ డౌన్ అయిపోయింది, అసలు ఏమన్నా ఎనర్జీ లేదు. ఇంకా మైలపోలు దిద్దానికి ఫస్ట్ అయితే ఇట్లా బార్బర్ ఉంటుంది కదా మంగళాయన తోటి, అదే కులం మంగళాయన తోటి ఇట్లా వడ్లతోని చేపిస్తారు. ఇది ఎందుకు చేస్తారో నాకు కూడా తెలియదు, మీకు తెలిస్తే కమెంట్ చేయండి. నాకు తెలిసి ఇవి సంతానం కొరకు ఐశ్వర్యం కోసం చేస్తారని. ఇది ఎప్పటి నుంచో నాచురల్ కాబట్టి మనం కూడా ఫాలో అవ్వాలి. వడ్లతోటి అంటే ధాన్యాలతోటి బుగ్గేసి అందులో కూర్చోబెట్టి ఒక రోకల్ లాగా ఉంటుంది, పెద్ద కర్రలాగా. కులం యొక్క బార్బర్ వాళ్ళ యొక్క గోర్లు తీసి జుట్టుకు ఆయిల్ పెట్టి కొంచెం ఆ రిచువల్స్ చేస్తారనమాట. కానీ అసలు నిద్ర లేదు నాకైతే. పొద్దున్న లేవాలంటే కళ్ళ నుంచి ఇట్లా వాటర్ వస్తానే ఎర్రగా అయ్యి, కాకపోతే లేవాలి కాబట్టి లేపిరు. మా మమ్మీ అయితే మరీ కాస్త పడుకుంటారే అంటే వినిపించుకోదు, లే పోయి ఐరన్లు దేవాలి నువ్వు బావని పోయి లేపు అని చెప్పి ఆయన లేపు అన్నది. అబ్బా అసలు ఏమన్నా పెళ్ళి కానీ నాకైతే సుఖాలు కనపడ్డాయి. ఎంత కష్టపడ్డా ఇష్టంతో. మా అన్నయ్య పెళ్ళి అంటే ఇక మామూలుగా ఉంటుందా, కొంచెం కష్టపడాలి. ఆ మాత్రం కష్టపడుకుంటే ఎట్లా. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చి కూర్చున్నారు. వాళ్ళు ఎందుకు అట్లా కదలకుంటున్నారు అనుకుంటారా, ఫోటో మహిమ వల్ల. అసలు అటు కదలడా అనుకుంటారు, ఇటు కదలడా అనుకుంటారు. నాకైతే ఫస్ట్ టైం ఫొటోస్ అంటే ఇరిటేషన్ వచ్చింది. అంతే చికాకులు చెప్తారు, ఒకసారి పంతులు ఒకటి చెప్తారు, వీళ్ళు ఒకటి చెప్తారు. అబ్బాయి లోపు అందరు పెద్దవాళ్ళు అయితే పసుపు రుద్దుకురు. ముత్తైదులు ఇద్దరికి పసుపు రుద్ది బొట్టు పెట్టి ఇక హారతి పళ్ళం పాడుతారు. ఒక బుట్టలో వడ్లు ఏమన్నా ధాన్యాలు ఉంటాయి కదా, 7 రకాల ధాన్యాలు 5 రకాల ధాన్యాలు అట్లా వేసి ముత్తైదులు అందరు కలిసి ఒక 3-4 బుట్టలలో వేసి దంచుతారు. అవి దంచడం వల్ల అంటే పాతకాలంలో బియ్యం కోసం దంచడం, మరి ఎందుకో నాకు కూడా తెలియదు. వాళ్ళు చెప్పిర్రు, నీకు చేస్తున్నా. ఫస్ట్ టైం మా అన్నయ్య పెళ్ళికి నేను అన్నిట్లో పార్టిసిపేట్ చేయడం. ఇంతవరకు అసలు ఎందులో పెళ్ళిళ్ళకి పోలే, అసలు ఇదంతా నాకు తెలియదు. ఫస్ట్ టైం చూసేసరికి అబ్బాయి అన్ని ఎలాగైనా అందరికి చెప్పాలి, అసలు మా తెలంగాణలో ఎట్లుంటాయి ఆచారాలు అని అనుకొని వీడియో తీసిన అనమాట. ఇక అవి దంచేసి ముత్తైదులు 9 మందా 11 మందా 3 మందా అట్లా ఎంతమంది అయితే అంతమంది దంచిన తర్వాత అమ్మాయి అబ్బాయికి బొట్టు పెట్టి, మా మొక్కలు చూడు ఉబ్బిపోయినాయి. అసలు ఆ నిద్ర లేకనో ఏమో నా ముఖం అయితే ఇట్లా రౌండ్ పఫ్ లాగా అయిపోయింది. నాకు నిద్ర లేకపోతే అన్నం తినకుండా నేను ఉంటా, కానీ నిద్ర లేకపోతే ఎమ్మటి తర్వాత హెడ్ఏక్ జ్వరం ఆటోమేటిక్గా అన్ని లైన్ ఎమ్మటి వస్తూనే ఉన్నాయి. కొత్త పెళ్లి కూతురు పెళ్లి కొడుకు హాయిగా కూర్చున్నారు. మధ్యలో పెట్టు. నూనె ఎట్లా పెట్టి చూస్తాడు.
మైలపూలు అయిపోగానే జెట్స్ ఇలా రెడీ అయిపోయి అవిరేన్లోకి వెళ్తున్నాం. ఐరేన్లు అంటారు, ఐరేన్లో ఒక సైడ్ అవిరేన్లు అంటారు, ఒక సైడ్ ఐరేన్లు అంటారు, మా సైడ్ అవిలేన్లు అంటారు. అవి తీసుకోవడానికి వెళ్తున్నాం. ఇంకా ఆడబిడ్డ డ్యూటీస్ యూజువల్గా ఆ మంగళారతి పట్టుకొని వెళ్ళడమే. ఈ శారీ అంత రేట్ ఏం కాదు, 600-700 పడ్డది, కానీ చాలా బాగుంది. నాకు గోల్డ్ కలర్ బాగా సెట్ అయింది. ఐరేన్ల కుండలు శుభానికి ఐశ్వర్యానికి ప్రత్యేకంగా తీసుకొస్తారు. కొత్తగా కాబోయే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మొత్తం వాళ్ళ లైఫ్ మొత్తం ఫుల్ఫిల్ సుఖ శాంతులతో ఉండాలని అట్లా కుండలకి డిజైన్లు వేసి పసుపు కుంకుమ వేసి చేస్తారనమాట. మా సైడ్ ఇలా చేస్తారు. ఈ లోపు నేను మా ఆయన తీసుకురావాలి. ఇక మా ఇద్దరి కొంగు మూడేసి ఇద్దరం కలిసి ఇంటికి తీసుకెళ్లాలంట కుండలు. ఇక్కడ పెద్ద డిస్కషన్ అనమాట. ఒకసారి రావాలా మళ్ళీ ఇంకోసారి రావాలా అని. మా డాడీ ఒకసారి తీసుకెళ్ళండి, మళ్ళీ ఎందుకు 2 సార్లు మళ్ళీ రెడీ అవ్వాలి, పోయేసరికి లేట్ అవుతుంది, ఇంట్లోనే జీలకర్ర బెల్లం పెట్టి ఇస్తారనమాట. టైంకి 8కే వచ్చింది ముహూర్తం. సో ఫాస్ట్గా వెళ్ళి రండి అంటే కొంతమంది ఇట్లా అంటారు. అబ్బాబ్బా 4 కలిస్తే ఒక్క మాట నెగ్గదు అసలు. ఇక ఫైనల్గా అయితే అన్నీ ఒకసారి తీసుకొని వెళ్దామని అనుకున్నాం. ఎందుకంటే నాకు 2 పిల్లలు కదా, వాళ్ళని రెడీ చేయాలి, నేను రెడీ అవ్వాలి అని చెప్పి స్టార్ట్ అయినాం. ఇక ఒకసారి తీసుకున్నాం.